ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ అవుతుంది మోటోరోలా G85 మొబైల్‌కి. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అసలు ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో ఏమైనా నేను ఇష్యూస్ నోటీస్ చేశానా అప్డేట్ చేసిన తర్వాత? అండ్ ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపించాయా అని. సో, నేనైతే రీసెంట్‌గా ఒక ఫుల్ రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేశాను మోటో G85 మొబైల్ గురించి. అక్కడైతే నేను ఈ మొబైల్ యొక్క గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ గురించి అయితే మాట్లాడాననమాట. ఇకపోతే మెయిన్ రీజన్ ఇటువంటి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నామంటే చెక్ జేయడానికి ఇప్పుడు మనకి కంపెనీస్ అనేది రిలీజ్ చేసే టైంలో ఇన్ని ఇయర్స్, అన్ని ఇయర్స్ అని చెప్పి అప్డేట్స్ అని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఆన్ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని చెక్ జేయాలంటే ఆ మొబైల్ మన దగ్గర ఉండాలి కొన్ని రోజులైనా. అప్పుడే మనం చెక్ చేయగలం అనమాట. సో, అందుకే చెక్ చేస్తున్నాను ఈ మొబైల్‌కి అప్డేట్స్ టైమ్ టు టైమ్ ఇస్తారా? ఇవ్వరా అని. ఇకపోతే ఇది ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట. మనమైతే ప్రెజెంట్ సెప్టెంబర్ ఎండ్‌కైతే వచ్చేసాం. ఇంక అక్టోబర్‌లోకైతే ఎంటర్ అయిపోతాం. కానీ ఈ అప్డేట్ మాత్రం మనకి ఆగస్ట్ 1 వరకైతే ఉంది అంతే అనమాట. అంటే ఒక 1 మంత్ బిహైండ్ అయితే ఉన్నాం. ఈ అప్డేట్ యాక్చువల్‌గా మనకి అంటే ఈ సెప్టెంబర్ లోపల అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్‌లోనే రిలీజ్ అయి ఉండాలి. బట్ లేట్‌గా అయితే రిలీజ్ అయింది. నేనైతే ఈవెన్ నా రివ్యూలో కూడా అయితే మెన్షన్ చేశాను. మనకి కంపల్సరీగా 1 మంత్ డిలే అయితే ఉంటుంది సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌లో ఈ మోడల్‌కి ఎస్పెషల్‌గా చూసుకున్నట్లయితే. ఇక ఈ అప్డేట్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. నేనైతే చాలా మొబైల్స్ అయితే అప్డేట్ చేశాను ఈ మధ్య కాలంలో. బట్ ఇదైతే చాలా క్రేజీగా అయితే ఉందనమాట. ఫస్ట్ ఇదైతే కొన్ని స్టెప్స్‌ని అయితే కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే అయిపోతున్నాయన్నమాట. అండ్ ఆటోమేటిక్ ఇన్‌స్టాల్ కూడా అయితే చేసేస్తుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత కింద మనకి రీస్టార్ట్ ది ఫోన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇకపోతే ఈ హోల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మోర్ దాన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందనమాట. సో, మీరు ఒక అరగంట అయితే కంప్లీట్‌గా ఈ మొబైల్‌కి అయితే ఇచ్చేసేయాలి. మీరు ఏ బటన్స్ క్లిక్ చేయకుండా అయితే ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా మోటరోలా ఫోన్ యూజ్ చేస్తున్నారు అండ్ సేమ్ ఇదే విధంగా అప్డేట్ అనేది చేయాల్సి వస్తుంది అంటే కింద కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. అంటే ఇట్లా 1 మంత్ లేట్‌గా పుష్ చేస్తున్నారా? అండ్ తర్వాత అప్డేట్ ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా ఉందా అని. నేనైతే ఎక్కడైతే చూడలేదు ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఈ విధమైన అప్డేట్ ప్రాసెస్ అనేది. అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత కింద రీస్టార్ట్ బటన్ అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫోన్ అయితే రీబూట్ అయిందనమాట ఆటోమేటికల్‌గా. ఇక్కడైతే మీరు ఎటువంటి బటన్స్ ప్రెస్ చేసిన అవసరం అయితే లేదనమాట ఈ ప్రాసెస్‌లో. అదే ఆటోమేటిక్‌గా రీబూట్ అయ్యి మీకు లాక్ స్క్రీన్‌లోకి అయితే వెళ్తుంది. సో, రీబూట్ అయిన తర్వాత నేనైతే చెక్ చేశాను మొబైల్స్‌లో ఏమైనా డేటా లేకుంటే ఫైల్స్ ఏమైనా ఎరేజ్ అయ్యాయని చెప్పని. బట్ నో గైస్ అన్నీ కరెక్ట్‌గా అయితే ఉన్నాయి. మీరు డేటా లాస్ అయిపోతుంది అనే వరీ అయితే అవసరం లేదనమాట. ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఇదొక జస్ట్ మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఇదొక మంచి విషయం మోటరోలా నుంచి వాళ్ళైతే ప్రామిస్ చేసిన విధంగా అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. బట్ కానీ ఒక నెల లేట్‌గా అనమాట. ఇదనమాట క్విక్ లుక్ మోటో G85 సాఫ్ట్‌వేర్ అప్డేట్ గురించి. ఒకవేళ మీరు ఈ మొబైల్ యూజ్ చేస్తున్నారంటే మీ మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అయితే క్లిక్ చేయండి. మేబీ మీ మొబైల్ కూడా ఈ అప్డేట్ అయితే వచ్చుంటుంది ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ అప్డేట్ చేసిన టైంలో 30 మినిట్స్ టైం అయితే కంప్లీట్‌గా ఈ మొబైల్‌కి ఇచ్చేసేయాలనమాట. సో, 30 మినిట్స్ మీరు మొబైల్ వాడకుండా అయితే ఉండాలి.